హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మల్బరీస్ బాగా వస్తున్నాయి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులుగా. ఇదిగోండి టమాటాలు ఇంకా ఇవి పండలేదు, పండాక ఇవి కోస్తాను. వీటికి ఆకులు ఇట్లా కొమ్మలు ఇలా ఎండిపోతున్న కొమ్మలు గాని ఆకులు గాని ఇవి తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. నేను మొక్క మొదల్లోనే వేస్తాను, తీసేస్తాను. అప్పుడు కాయలకి గ్రోత్ బాగుంటది అన్నమాట. ఇలా వేస్ట్వి ఇవి తీసేస్తూ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ మా రణపాల మొక్క ఇది కిడ్నీలో స్టోన్స్ ని వాటిని తగ్గిస్తుంది అన్నమాట ఈ రణపాల మొక్క. ఇది ఇలాచి మొక్క. ఈ ఆకులు కట్ చేసి వాసన చూస్తే ఇలాచి వాసన వస్తుంది, బాగుంటది అది. ఇది మా పసుపు మొక్క. ఇది నల్ల పసుపు, ఇలా చారు ఉంది నల్లగా, ఇది నల్ల పసుపు అన్నమాట. తెల్ల పసుపుకి మామూలుగా పసుపుకి ఇలా చారు ఉండదు, మొత్తం గ్రీన్ గా ఉంటది ఇలాగా. ఇది నల్ల పసుపు అన్నమాట. కొన్నాం మొక్కని మేము. ఇది మా తోటకూర, బాగా వచ్చేస్తుంది తోటకూర. ఇదిగోండి తోటకూర వెంటనే పప్పులో వేసుకుంటే సూపర్ ఉంటది. తోటకూర బాగా వచ్చింది చూడండి. ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్ గా మనం ఆకుకూరలు పెంచుకుంటే మనం ఎప్పటికప్పుడు తినచ్చు ఇలా తోటకూర. ఇది కనకాంబరం. ఇది మా మల్లి మొక్క, వస్తూనే ఉన్నాయి పూలు. ఇది మళ్ళీ కనకాంబరమే, ఎల్లో కనకాంబరం మా దగ్గర ఉన్నది. పచ్చిమిర్చి మొక్క, ఫ్లవరింగ్ ఇవన్నీ వచ్చినాయి అని అంటే ఇంక ఇవి కాయలు వచ్చేస్తాయి. చిన్న మొక్కలు మొన్నే పెట్టాము ఇవి. ఇది పుదీనాకు. పుదీనాకు కూడా బాగా వస్తుందండి. ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి పుదీనాకు. అవసరం అయినప్పుడు పుదీనాకు కోసుకుంటాము, బాగుంటది. ఇది మాకు తోటకూర అన్నిట్లోకి విత్తనాలు పడిపోయి తోటకూర బాగా అన్నిట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది మా చామంతి. ఇదిగో చూడండి వస్తున్నాయి ఇప్పుడే. ఇది మా వంకాయ మొక్కలు. ఇంకా ఇక్కడి నుంచి అన్ని వంకాయలు అన్నమాట. ఇది ఫ్లవరింగ్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి, ఇంకా వస్తుంది అన్నమాట కాయలు. ఇదిగోండి ఇక్కడ పాలకూర ఉంది. ఇదంతా పాలకూర బాగా పెద్దగా వస్తుంది. పెద్ద ఆకులు మాత్రమే కోస్తాను నేను, అవి ఎప్పటికప్పుడు మళ్ళీ చిన్నాకులు పెద్దగా అవుతాయి అన్నమాట. ఇట్లా పాలకూర ఆకు చాలా పెద్దగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.